చెప్పండమ్మా, పూజ ఎవరి పేరు మీద జరిపించాలి? నా కన్న కొడుకు మురారి పేరున అర్చన చేయండి. ఏంటి, మీ బాబు పేరు కూడా మురారియేనా? ఆ బాబు పేరు కూడా మురారియేనట. ఆ బాబు మా బాబండి. కొంతమంది మాకు అన్యాయం చేసి మా బాబుని వాళ్ళ బాబని చెప్తున్నారు. అవునా? త్వరలోనే కోర్టులో నిజానిజాలు బయటపడతాయి. అప్పుడు మా బాబు మా దగ్గరకు వచ్చేస్తాడు. ఆ రోజు త్వరగా రావాలనే స్వామికి మొక్కుకోవడానికొచ్చాను. పూజారి గారు, కొన్ని దుష్టశక్తులు నా బిడ్డను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఏ పూజలు చేయాలో చెప్పండి. ఎంత కష్టమైనా సరే ఆ పూజలు నేను జరిపిస్తాను. పూజారి గారు, తన బిడ్డ దూరం కాకూడదన్నది ఆ తల్లి బాధ. వాడు నా బిడ్డ నాకు దగ్గరవ్వాలన్నది ఈ తల్లి బాధ. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏ పూజలు చేయాలో మీరే చెప్పండి. ఇలాంటి క్లిష్ట సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక పూజలేమీ అవసరం లేదండి. మీరు ఆ స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళండి. ఆ స్వామి ఎవ్వరికీ అన్యాయం జరగకుండా కాపాడతాడు. బిడ్డ మీ ఇద్దరిలో ఎవరికి చెందాలో ఆ స్వామే నిర్ణయిస్తాడు. యాండి, అక్కడ కోర్టులో ఏం జరుగుతుందో అని భయంతో నిమిషం ఒక యుగంలా గడుస్తూ చాలా ఆందోళనగా ఉందండి. మురారి విషయంలో ఇప్పుడు ఆ ఇద్దరు తల్లుల మధ్య యుద్ధం జరగబోతోంది. అక్కడ జరిగే ప్రతి వాదన నాకు వినాలనుంది. అందుకే మనం కూడా కోర్టుకు వెళ్దామండి. కనీసం అక్కడికి వెళ్తే ఈ ఆవేదన తీరుతుంది. వద్దు కిరణ్, మనం కోర్టుకు వెళ్ళటం కరెక్ట్ కాదు. అక్కడ పోరాడబోయేది హారిక, సునందలు. ఒక తల్లి కన్నీటిని చూడటమే భారమైన పని. అటువంటిది ఇద్దరు తల్లులు తమ బిడ్డ కోసం పడే ఆరాటాన్ని, ఆ ఆవేదనను చూసే ధైర్యం నాకు లేదు. ఆ ఆవేదనను ప్రత్యక్షంగా చూసి నా మనసు తట్టుకోలేదు. అత్తయ్య, నా కడుపున పుట్టిన బిడ్డను నా ఒడిలోకి తిరిగి తెచ్చుకోవడానికి కోర్టుకు బయలుదేరుతున్నాము. అక్కడ నా మాతృత్వం ఖచ్చితంగా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. నేను నా బిడ్డను తిరిగి దక్కించుకోవడానికి కోర్టులో ఆ ప్రభు సునంద పైన పోరాటం చేస్తాను. మురారిని ఇంటికి తిరిగి తీసుకొస్తాను. అందుకు నాకు మీ ఆశీర్వాదం కావాలి.
హారిక, సంజయ్, తరుణ్. హారిక, సంజయ్, తరుణ్. ఏమైందక్కా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అసలేం జరిగింది? అనర్థం జరిగిపోయింది హారిక. మురారి గురించి నిజం చెప్పిన ప్రభు మాటల్ని నా ఫోన్లో రికార్డ్ చేశాను కదా. అవును, ఇప్పుడేమైంది? కొంపతీసి ఆ రికార్డింగ్ ఏమైనా డిలీట్ అయిందా? లేదు, రికార్డింగ్ డిలీట్ అవ్వలేదు సంజయ్. ఏకంగా నా ఫోనే మాయమైపోయింది. ఏంటి? అవును సంజయ్, నా ఫోన్ మిస్ అయింది. ఫోన్ మిస్ అవడం ఏంటక్కా? అసలు అలా ఎలా జరిగింది? రూమ్ అంతా సరిగ్గా చూసావా? నాకు తెలిసి నువ్వే ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటావేమో. మళ్ళీ ఒకసారి చూడు. చూశాను హారిక, నా రూమ్ మొత్తం వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. రే తరుణ్, ఒకసారి మనం వెతుకుదాం పదా. తరుణ్, ఏమైంది? సెల్ ఫోన్ దొరికిందా? లేదు హారిక, రూమ్ అంతా వెతికాం, ఎక్కడా ఫోన్ కనిపించలేదు. నాకు తెలిసి మురారి హారిక బిడ్డ అనే నిజం వెలుగులోకి రాకూడదని ఇదంతా ఎవరో కావాలని చేశారు. ఏం మాట్లాడుతున్నావు మేఘనా? ఇంటి వారసుడు తిరిగి వస్తుంటే ఈ ఇంట్లో ఎవరైనా ఎందుకు అడ్డుపడతారు? అయినా నీ ఫోన్ నువ్వు జాగ్రత్తగా చూసుకోకుండా పక్క వాళ్ళ మీద నెపం వేయడం కరెక్ట్ కాదు. సంజయ్, నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడు. అయినా నేనేమీ ఊరికే ఆరోపణలు చేయట్లేదు. ఇదంతా ఎవరో కావాలని చేసుంటారని నా అంతరాత్మ చెప్తుంది. ఎవరక్కా? నీ ఫోన్ ఎవరు తీసుంటారని నువ్వు అనుకుంటున్నావు? ఇంకెవరు? ఈ ఉష. అవును హారిక, నాకెందుకో మురారి ఈ ఇంటికి వారసుడుగా రావడం ఈ ఉషకిష్టం లేదు అని అనిపిస్తుంది. తన కడుపులో ఉన్న బిడ్డకి ఈ ఇంటి వారసుడుగా ముందు గుర్తింపు దక్కాలని తాను అనుకుంటుందేమో. అందుకే తనే నా ఫోన్ దొంగిలించుంటుంది. అక్క, నేను ఆ ఫోన్ తీయలేదు. నేను నమ్మిన దేవుడి సాక్షిగా చెప్తున్నాను, కనబడకుండా పోయిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడాలని చూసే నేను ఈ కుటుంబం చిన్నపోయే తప్పు నేనెందుకు చేస్తాను? అంతేకాదు, ఆ ఫోన్లో ఉన్న రికార్డింగ్ మురారిని తిరిగి తీసుకురావడం కోసం, హారిక అక్క సంతోషంగా ఉండటం కోసం చాలా ముఖ్యమని తెలిసి కూడా ఆ సంతోషాన్ని దెబ్బతీసే పనిని నేనెందుకు చేస్తాను? అందుకే నిజం చెప్తున్నానక్క, నన్ను నమ్మండి, నేను ఆ ఫోన్ని తీయలేదు. అబద్ధం చెప్పుకుషా. నీ ఈ కన్నీటి నాటకాలు, నీ అమాయకపు నటనలు నాకు కొత్త కాదు. నీ లోపలున్న కన్నింగ్ మైండ్ గురించి నాకు బాగా తెలుసు. ముసుగేసుకొని మంచిదాన్లా నటిస్తూ లోపల విషయాన్ని నింపుకున్న నాగుపామువి నువ్వు. నిజం చెప్పాలి అంటే
నువ్వు హారిక పైన సానుభూతి చూపిస్తున్నావని అందరూ భ్రమపడిపోతున్నారు. కానీ నువ్వు ఆ సునందకి సాయం చేస్తున్నావని మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. కానీ అది నేను కనిపెట్టాను. ఈరోజు ఈ ఫోన్ దొంగతనంలో నువ్వు ఆడుతున్న డ్రామా పూర్తిగా బయటపడిపోయింది. అసలు నీకు కావాల్సింది హారిక గెలుపు కాదు, ఈ ఇంటి సర్వనాశనమని అందరికీ రుజువైపోయింది. ఇక నీ నాటకాలు ఇంతటితో ఆపేయ్. చూడు మేఘన, ఫోన్ పోయిందని నువ్వు బాధపడ్డంలో తప్పులేదు. కానీ ఎలాంటి ఆధారం లేకుండా ఉష పైన నింద వేయాలనుకోవడం మాత్రం పెద్ద తప్పు. అయినా ఉష దొంగతనం చేసిందంటే నేను నమ్మను. నేను మాత్రమే కాదు, ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ నమ్మరు. ఉష అంటే గాలికి ఎగిరే కాగితపు ముక్క కాదు, నిజాయితీకి నిదర్శనం, నిండు మనసుకి నిలువెత్తు రూపం. అందుకే చెప్తున్నాను, ఉష గురించి మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకుని మాట్లాడు. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. హారిక, ఆ రికార్డింగ్ లేకుండా పోతే పోయింది. ఈ సాక్ష్యం కాకపోతే ఇంకో సాక్ష్యం మురారిని తీసుకురావడానికి ఆ దేవుడు మనకు అందేలా చేస్తాడు. అంతేకాదు, మురారి మీ బాబు, వాడి ఒంట్లో ఉన్నది ఇంటి రక్తం. ఖచ్చితంగా మురారి మన ఇంటికి తిరిగి వస్తాడు. అవును హారిక, నువ్వు భయపడకు. కొన్ని నిర్ణయాలు తీసుకునేది మనం కాదమ్మా, ఆ పైవాడు. అయినా మురారి ఈ ఇంటి వారసుడని నిజం తేలటానికి అంతకు మించిన మరెన్నో సాక్ష్యాలుంటాయి. అందుకే నువ్వు నమ్మకం కోల్పోకుండా ధైర్యంగా ఉండు. మేఘన ఫోన్ని తన రూంలోకి వెళ్ళి ఎవరు తీసుంటారు? మురారి గురించి ప్రభు చెప్పిన నిజాలు అందులో ఉన్నాయని మాకు కాకుండా ఇంకా ఎవరికైనా తెలుసుంటుందా? లేక మేఘనపైన పర్సనల్ కోపంతో ఎవరైనా దొంగతనంగా వచ్చి తన ఫోన్ తీసుకెళ్లారా? అసలేం జరిగిందో తెలుసుకోవాలి. హారిక, కోర్టుకి టైం అవుతుంది, మనం తొందరగా వెళ్ళాలి, పద. అవును హారిక, తొందరగా మీరు బయలుదేరండి. సరే అత్తయ్య. అమ్మా ఉషా, బాధపడకు. మేఘన క్రూరత్వం గురించి నీకు తెలుసు కదా. ఎప్పటినుండో నీ పైన పగ పెట్టుకుని ఉన్న తను ఈ అవకాశాన్ని వాడుకొని నిన్ను, నీ నిజాయితీని దెబ్బ కొట్టాలని చూసింది. కోర్టు విచారణ మొదలు కాబోతుంది. ఇరు పక్షాలు తమ వాదనలు సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మనం తేల్చాల్సింది కేవలం ఒక బిడ్డకు సంబంధించిన కేసు మాత్రమే కాదు, ఒక మాతృత్వపు హక్కుకు సంబంధించిన సత్యం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. న్యాయం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు, అది సాక్ష్యాల రూపంలో బయటపడుతుంది. అందుకే ఈ కేసులో నిజానిజాలు బయటపడాలంటే నిజం కోసం తప్పిస్తున్న ఆ ఇద్దరి తల్లుల సాక్ష్యం అత్యంత అవసరం. కాబట్టి మీరు అనుమతిస్తే సునంద గారిని, హారిక గారిని ఇద్దరిని బోన్లోకి పిలిపించాలనుకుంటున్నాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, చరిత్రలో విషాదాలు చాలా ఉంటాయి, కానీ ఒక తల్లి నవ్వుని చంపేసి మరో తల్లి కన్నీటిని ఆనందంగా మార్చిన ఒక భయంకరమైన కుట్ర గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, సునంద అనే ఈవిడ పురిట్లోనే 4 బిడ్డల్ని పోగొట్టుకున్న తర్వాత 5వ బిడ్డకి జన్మనిచ్చాను అని తను అనుకుంది. కానీ నిజానికి ఆ బిడ్డ అదే రాత్రి అదే హాస్పిటల్లో డెలివరీ అయిన నా క్లయింట్ హారిక బిడ్డ. విచిత్రం ఏమిటంటే, ఆ బిడ్డకి పుట్టగానే ఏదో చిన్న సమస్య వస్తే ఇంక్యుబేటర్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లి తిరిగొచ్చేసరికి చనిపోయిన సునంద బిడ్డని హారిక బిడ్డగా, బతికున్న హారిక బిడ్డని సునంద బిడ్డగా మార్చేశారు. ఇదిగోండి యువర్ ఆనర్, హారిక బిడ్డ ఆ రోజు బతికే ఉన్నాడు అని చెప్పడానికి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్. యువర్ ఆనర్, ఇక్కడ జరిగింది కేవలం బిడ్డల్ని మార్చడం మాత్రమే కాదు, ఒక భర్త తన భార్యపై ఉన్న ప్రేమతో ఇంకో తల్లిని గర్భశోకానికి బలి ఇచ్చిన హృదయ విదారకమైన సంఘటన. యువర్ ఆనర్, లాయర్ గారు చెప్తుంది పూర్తిగా అబద్ధం. ఆయన నిజాలు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారేమో, కానీ ఆయన మాట్లాడేది పూర్తి అవాస్తవాలు. ఎందుకంటే నా భర్త నిజాయితీపరుడు, ఏ తప్పు చెయ్యలేదు. న్యాయస్థానం ముందు ఏ తప్పు చేయని మనిషిని నేరస్తుడిగా చూడడం ఎంతటి అన్యాయమో, బిడ్డ కోసం ప్రాణమిచ్చే తండ్రిని అనుమానించడం అంతకంటే పెద్ద అన్యాయం. యువర్ ఆనర్, లాయర్ గారు చెప్పినట్టు మురారి హారిక కొడుకు కాడు, వాడు నా బిడ్డ, నా ప్రేగు తెంచుకుని నాకు పుట్టిన నా కన్న బిడ్డ. పేగు తెంచుకుని పుట్టడం అంటే కేవలం గర్భం నుంచి రావడం కాదు, బిడ్డ ఆకలిని తల్లి కడుపులో అనుభవించడం, వాడు పడే ప్రతి వేదనకు తల్లి గుండెలో ఒక గాయం అవడం. అలాంటి గాయాలు నేను 4 సార్లు అనుభవించాక నా మురారి ఈ లోకాన్ని చూశాడు.
ధర్మం కోసం పుస్తకాల్లో వెతికే వాళ్ళకి నిబంధనలు కనిపిస్తాయి. మమకారంతో చూసే వాళ్ళకి ప్రాణాలు కనిపిస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మురారి నా బిడ్డ. వాడు నా పేగు తెంచుకుని పుట్టిన నా కన్న బిడ్డ. ఇది అక్షర సత్యం. మురారి నా బిడ్డ అని చెప్పడానికి నా మాతృత్వానికి మించిన పెద్ద సాక్ష్యం ఏముంటుంది? సునంద గారు, మీ మాతృత్వం పట్ల నాకెంతో గౌరవం ఉంది. అంతేకాదు, ఒక తల్లిగా మీరు పడ్డ వేదనను ఎవరూ కాదనలేరు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ప్రేమ గురించి కాదు, నిజం గురించి. ధర్మం కోసం పుస్తకాల్లో వెతికే వాళ్ళకి నిబంధనలు కనిపిస్తాయి, మమకారంతో చూసే వాళ్ళకి ప్రాణాలు కనిపిస్తాయని చెప్పారు కదా. మరి ఆ ప్రాణం ఎవరిదో తెలియకుండా ఆ ప్రాణాన్ని హక్కుగా ఎలా తీసుకుంటారు? ఒక తల్లికి పుట్టిన బిడ్డని మరో తల్లి నా బిడ్డ అనుకోవడం ఆ బిడ్డకు చేస్తున్న అన్యాయం కాదా? మురారి హారిక గారి బిడ్డ అని మీకు తెలిసి కూడా ఇంకా నిజాన్ని ఎందుకు దాస్తున్నారు? మురారి హారిక కొడుకు కాదు, మా కొడుకు. అబద్ధం. ప్రభు గారు చెప్పిందంతా పూర్తి అబద్ధం. ప్రభు సునంద గారుల బిడ్డను దక్కించుకోవాలని చూడటమే హారిక గారి లక్ష్యం, యువరానర్. అసలు మురారి హారిక గారి బిడ్డ అన్న విషయాన్ని నిరూపించే సాక్ష్యం కనీసం మీ దగ్గర ఒక్కటైనా ఉందా? ఉంటే చూపించండి. తరుణ్ గారు, నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మురారి మీ కడుపున పుట్టిన కొడుకని మీరు నమ్ముతున్నారా?